తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యం గురించి మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. వాక్యంని ఎందుకు ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి అని ఆలోచన చేస్తే, వాక్యం లేకపోతే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడన్నది మనకు తెలియదు కదండి. ఎందుకు వాక్యానికి అధికమైన ప్రిఫరెన్స్ ఇచ్చారంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యం దేవుడై ఉన్నది, దేవుడే వాక్యంలో ఉన్నారు కనుక వాక్యాన్ని మనం పరిశీలించి చదువుకోవాలని యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నది. ఇంకను మన బ్రతుకు మార్చబడుతుంది. మన హృదయ నడత శుద్ధి చేసుకున్నట్టుకు వాక్యము మనము చదవాలి. ఎందుకంటే మానవ రీతిగా మనిషి నడత ఎలా ఉంటుందంటుంది, పాపకు సంబంధమైనది. అవునా కదా. ఏది మంచి ఏది చెడు అనేది లోకంలో ఉన్న చదువుని చదివితే కాదండి, దేవుని యొక్క వాక్యం మనం చదివితే మన నడత శుద్ధి చేసుకోగలుగుతాం అని కీర్తన 119:9 వాక్యం సెలవిస్తుంది. ఇంకనూ కూడా అదే 11వ వచనంలో 119వ కీర్తనలో, మనం పాపం చేయకుండా ఉండడానికి హృదయంలో వాక్యము ఉంచుకోవాలి. పాపం చేయకుండా కూడా వాక్యం ఏం చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. వాక్యమే లేకపోతే పాపం ఏది చేయకూడదు, ఏది చేయాలనేది ఎలా తెలుస్తుందండి? వాక్యమే కదా, దేవుడే కదా మనతో మాట్లాడాలి. మరి ఆ దేవుడు మనతో మాట్లాడాలంటే ప్రతిదినం మనం వాక్యం చదువువారమై ఉండాలి. అంత మాత్రమే కాదండి, మన పాపాన్ని ఒప్పింపచేసి దేవుని ఎదుట ఒప్పుకొని మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. అవునా కదా. దేవుని యొక్క వాక్యము మన యొక్క ఆత్మను రక్షించగలిగే శక్తి కలిగినది. దేవుని వాక్యము అంత గొప్పది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవాది దేవుడు మన ఆత్మల్ని రక్షిస్తాడు తన వాక్యం ద్వారా. వాక్యంలో దివారాత్రులు ధ్యానిస్తే తప్పకుండా దేవుడు మనకు సఫలాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ధ్యానించాలి లోతుగా. దేవుని యొక్క మర్మం ఏంటో, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, దాని వెనుకతల ఉద్దేశం ఏంటో అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని యథార్థంగా ధ్యానించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను వెతుకువారు జాగ్రత్తగా నన్ను కనుగొందురు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఈ దేవుని వాక్యం వలన మనం జీవిస్తాం. మనుషులు అంటారు కదండి, ఈ లోకమైన ఆహారం వల్ల బ్రతుకుతాము అని అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం వల్ల మనం బ్రతకగలుగుతాం. మనకు జీవం వస్తుంది. ఎలా? మత్తయి సువార్త 4:4 చూస్తాం కదండి, మనుషులు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. ఈ జీవితం ఎక్కడ? అది నిత్య జీవం. దేవుడు ఈ లోకంలో దేవుని యొక్క మాటను మనం కలిగి జీవిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారం బ్రతికినట్లయితే వచ్చు జీతము నిత్య జీవము. వాక్యం నందు నిత్య జీవం కలదని తెలుసుకొని వాటిని పరిశోధించాలి. ఉంది కదండి, యోహాను సువార్త 5:39 వాక్యమందు నిత్య జీవం ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. అంతేకాదు, విశ్వాసంలో నడిపిస్తుంది. రక్షణ విషయంలో ఎదుగుటకు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. స్వతంత్రులుగా బ్రతకడం కూడా వాక్యమే నేర్పిస్తుంది. మనకు జీవము, సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చేది వాక్యమే. మనకు ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కలగాలన్నా, దేవునితో అధికమైన అనుబంధం కలిగి ఉండాలన్నా వాక్యం వాక్యం వాక్యం
దేవుని వాక్యంతో మనము రిలేషన్ లేకపోతే మనం దేవునితో కూడా రిలేషన్ ఉండలేం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక దేవుడు మనతో మాట్లాడాలన్నా, మంచి చెడులు తెలుసుకోవాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా ప్రతి విషయము కూడా వాక్యముతో ముడిపడి ఉంది కనుక వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించు వారంగా, చదువు వారంగా, అర్థం చేసుకొని వాక్యానుసారం బ్రతకడానికి, వాక్యం మన బ్రతుకులో అన్వయించుకొని నిరూపించడానికి, వాక్య ప్రకారం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, వాక్యం మన పాదములకు దీపంగాను, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. అగ్ని వంటిది వాక్యం అని ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తున్నారు. వాక్యము బండను కూడా బద్దలు చేసే సుత్తి వంటిది వాక్యం, అవునా కదండి. రెండంచెల వాడిగల ఖడ్గం వంటి వాక్యం మన తండ్రి మనతో మాట్లాడే మాట కనుక ఇంత గొప్ప వాక్యాన్ని మనం ప్రతిదినమూ ధ్యానం చేయాలి, ధ్యానం చదువుకోవాలి, దేవుని ఆ మాటలు బట్టి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, వాక్యంతో బ్రతకాలని, వాక్యానుసారంగా బ్రతికి దేవునికి మహిమకరంగా మన బ్రతుకు ఈ భూమి మీద ముగించి నిత్య జీవం పొందుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి, మహిమగల దేవ మీకే స్తోత్రాలు. మా గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడగు నా తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు నా తండ్రి, సమాధానకర్త, ఉన్నవాడు అనువాడువైన నా తండ్రి, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, సర్వాంతర్యామి, మీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మస్వరూపుడ, రాత్రంతయు మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నాము అది కేవలం నీ కృపను బట్టి అయినాం ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వేవేల దూతల పరివారంతో మీరు స్థుతులపై ఆసీనుడైనప్పటికీ తండ్రి, నా తండ్రి, ఈ లోకంలో నీ పిల్లలైన మమ్మల్ని ప్రభా, మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త అయ్యా ప్రభా, మేము ఎప్పుడు స్థుతిస్తామా అని ప్రభా మమ్మల్ని చూస్తున్న దేవా, మీకు వందనాలు తండ్రి. మీకు మాత్రమే మహిమ కలను కాక తండ్రి. నీ సహృదయానికి, నీ పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు ప్రభా. నీ ప్రేమను, నీ వాత్సల్యతను బట్టి మీకు క్రీస్తు నామంలో సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడుగు తండ్రి స్తోత్రాలైనా, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు, నిత్యుడుగు నా తండ్రి మీకే స్తోత్రాలు అయా, సమాధానకర్తకు నా తండ్రి స్తోత్రాలు. మమ్మల్ని విడువక ఎడబాయకున్న నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. నిరంతరం ఒకే రీతిగా ఉంటున్న నా తండ్రి మీకు వందనాలు తండ్రి. గాఢాంధకారపు లోయలలో మేము సంచరించిన ఏ అపాయమునకు భయపడము తండ్రి. నీ దుడ్డు ఖరీదు, నీ ధనం మమ్మల్ని ఆదరిస్తున్నది ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయం మీద మీరు మాతో మాట్లాడిన నీ వాక్యమును బట్టి స్తోత్రాలు నైనా. నీ వాక్యము తండ్రి శక్తి కలిగినది ప్రభా. అది మా పాపంని ప్రభా అయ్యా ఒప్పుకొని చేసి అయ్యా నా తండ్రి మా ఆత్మ రక్షించేది ప్రభా, మారు మనసు కలుగు చేసేది ప్రభా, మీతో అధికమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభా. ఇదిగో నా తండ్రి అగ్ని వంటిది ప్రభా. నీ వాక్యమే మాకు బ్రతుకునిస్తుంది, మా బాధల్లో నెమ్మదినిస్తుంది ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు వాక్యంలో ఉన్నారు తండ్రి. మీరు మాట్లాడకపోతే మేము ఏమైపోతాం అయ్యా? మా జీవితం ఏమైపోతుంది ప్రభా? మా బ్రతుకు ఎలాంటి భయంకరమైన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది ప్రభా. మరి నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అనుదినము ప్రభా నీ వాక్యం ధ్యానించేవారుగా నిర్లక్ష్యం చేయక నా తండ్రి నీతో అధికమైన సావాసాన్ని మాకు అనుగ్రహించమని నీ పాసనలు వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రాలనైనా. మరి ఉదయకాల సమయం మంది ప్రభా సార్వత్రిక సంఘ దైవజనులను బట్టి స్తోత్రాలనైనా. సేవకులు దీవించండి, వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యను మీరు దీవించండి తండ్రి. మీ కృపను బట్టి అయ్యా ప్రభా ఎంతోమంది ప్రయాణం చేస్తుండగా అయ్యా ప్రభా ఎన్నో మార్గాల్లో వెళ్తే ప్రభా అనేక దేశాలకు, గ్రామాలకి, పట్టణాలకి నీ సువార్త ప్రకటించడానికి నీ పనిలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతుండగా వారిని మీరు తప్పిస్తున్నందుకు స్తోత్రాలు. నేటి దినంలో ఒక దైవజనుల్ని ప్రభా మీరు అపాయం నుంచి తప్పించి గొప్ప రీతిగా మీరు సాక్షిగా, సజీవ సాక్షిగా మీరు పెట్టినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలైనా. మీరు అద్భుతకరుడు ప్రభా, ఆలోచనకర్త, తగిన కాలం మందు ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. నా తండ్రి భయంకరమైన పరిస్థితుల నుంచి అయ్యా మీరు లేవనెత్తగలను నా తండ్రి. స్తోత్రాలు. మునిగిపోతున్న సమయంలో, మరణకరమైన సమయం నుంచి కూడా మీ హస్తాన్ని
నీ దక్షిణ హస్తాన్ని చాపి నా తండ్రి మీరు లేవనెత్తుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడు ప్రభా, నీ పిల్లలైన వారిని మీరు ఎంతగానో ప్రభా కాపాడుతున్నందుకు స్తోత్రం. మరి ఎంతగా దీవించండి. ప్రతి సేవకుల చుట్టూరు మీరు కంచివే తండ్రి. అయ్యా ప్రభుల సంతానం చుట్టూరు కంచివే తండ్రి. అయ్యా వాళ్ళ సేవా పరిచర్యని సంఘాలని మీరు దీవించు తండ్రి. ఫలింప చేయండి, వృద్ధి చేయండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రభా బలపడినట్లు, ధైర్యంగా విశ్వాసంలో స్థిరపడి ప్రభా ఆత్మీయ జీవితంలో బలపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ప్రభా ప్రతి మినిస్ట్రీస్ని, మిషనరీస్ని, ప్రతి సంఘ కాపురుని దీవించే దేవా స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి అయ్యా ప్రభు నా దేశాన్ని బట్టి స్తోత్ర, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశాన్ని బట్టి స్తోత్ర నైనా. నీ ఉగ్రత నుంచి ప్రతి దేశాన్ని కాపాడండి ప్రభా. అందరూ నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు నైనా. నా భారతదేశంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, పట్టణాన్ని, గ్రామాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని పాసన పెట్టిన తండ్రి శరణం. నా దేశాన్ని కాపాడండి, నీ ఉగ్రత నుంచి కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. నా దేశం ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా. వీళ్ళ మనస్తత్వాలు మార్చండి. వీళ్ళ గురుడితనం కలిగజేస్తున్న విగ్రహారాధన నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అదేవిధంగా నా తన యవనస్తులు కాపాడుతండి. యవన కాలం నీ కాడిని మోయట ఎంతో మేలు ప్రభా. ఈ దినం ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. వేదనతో అడుగుతున్నాం ప్రభా. న్యాయవంతుడు తప్పక న్యాయం చేస్తాడు తండ్రి. వాళ్ళ లోక ఇచ్చల నుంచి, లోక ఆశల నుంచి, ప్రేమల నుంచి విడుదల దయచేయండి. నీ చిత్తంగా వాళ్ళ బ్రతుకులు ఉంటకు సహాయం చేయండి ప్రభా. నా సహోదరుల యొక్క ఉద్యోగుల విషయంలో కార్యం చేయండి. వివాహాల విషయంలో మీ చిత్తం జరగాలి తండ్రి. మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను దేవా. వాళ్ళ యొక్క చదువులను మీరు దీవించు తండ్రి. అయ్యా చదివేటప్పుడు మంచి జ్ఞానం మీ తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు. యవన కాలంలో ప్రభా మిమ్మల్ని విడిచి తల్లిదండ్రులకి ప్రభా అయ్యా దుఃఖకరంగా ఉండక ప్రత్యేక యవనస్థ బిడ్డలు ప్రభా జ్ఞానంగా బ్రతుకున్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా నీ వైపుకు ఆకర్షింపబడినట్లు దీవించు తండ్రి. స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి చంటి బిడ్డల నుంచి ప్రభా అయ్యా ప్రభా పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. చంటి బిడ్డలు దీవించండి ప్రభా. గర్భిణీ స్త్రీలు దీవించు తండ్రి. బాలింతలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. ప్రసవ కాలం దగ్గరలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. క్షేమకరంగా ప్రసవ కాలం జరిగినట్లు మీరు దీవించు తండ్రి. బాలింతలు దీవించు దేవా. చంటి బిడ్డలు బాల్యం నుంచి నీ వైపుకు నడిపించే జ్ఞానమే తండ్రి. ఈ జనరేషన్ మరీ తండ్రి ప్రభా పిల్లలు ఈ లోకం వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ మార్గంలో నడిపించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. సండే స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలు మరింతగా జ్ఞానం కలిగి నీ మార్గం నడిచినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలైనా. మా బంధుమిత్రుల్ని, రక్త సంబంధికులను, ఆత్మీయుల కుటుంబాలని, విశ్వాసుల కుటుంబాలని, అయ్యా మా ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. వారందరూ క్షేమం దయచండి. వారి కుటుంబాల శాంతిని, సమాధానం ఇవ్వండి. వాళ్ళ పరిస్థితులు మార్చండి. వాళ్ళ అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. అయ్యా వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, అత్త కోడల మధ్యన, బంధుమిత్రుల మధ్యన సమాధానం ఇవ్వు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి కష్టపడుతున్న రైతులని, కార్మికులు, ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. వారు ఈరోజు వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. వాళ్ళ కష్టాన్ని మీరు దీవించండి ప్రభా. వాళ్ళ యొక్క అధికారులను దీవించండి. ప్రతి ఒక్కరితో సమాధానం దయచేయండి. వాళ్ళ పనిలో యథార్థత ఉన్నట్లు దీవించండి. తిరిగి క్షేమకరంగా నడిపించమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి వాహనాలు నడుపుతున్న వారిని దీవించండి ప్రభా. ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. వాహనం నడుపుతున్న వారిని కూడా దీవించండి ప్రభా. వెహికల్స్ మీద వెళ్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఎండ వాతావరణం నుంచి ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి. విధవరాల కుటుంబాలను బట్టి స్తోత్రాలు. వృద్ధాశ్రమాల వృద్ధులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. నిజంగా అనాథులైన వారు, వికలాంగ స్థితిలో ఉన్న వారి నపుంసకుల సమస్తాన్ని పాసలు పెడుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీ చల్ల కాపాడమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రత్యేకంగానైనా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి సహోదరులను వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలైనా మీరు దీవించండి. చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని కట్టు తండ్రి. రమేష్ అన్నగారి పెరాలసిస్ నుంచి విడుదల దయచే దేవా. అయ్యా మీకే స్తోత్రాలు. బ్రదర్ ప్రభా వాళ్ళ అన్నయ్య గోపి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి క్రీస్తు నామంలో విడుదల దయచే తండ్రి. మీకే స్తోత్రాలు. న్యాయాధిపతి అదే
అదేవిధంగా నా తండ్రి దేవర సిస్టర్ యొక్క కుమార్తె యొక్క భవిష్యత్తుని దీవించండి. ఉద్యోగ విషయంలో కృప చూపించండి. శోభా సిస్టర్ కూడా ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. శాంతి గారు కుమారుడిని శ్రీ చైతన్య విషయంలో కృప చూపించు దేవా. స్తోత్రాలనైనా. అభిషేక్ గారి ప్రభా బిజినెస్ని మీరు ఆశీర్వదించు నా తండ్రి. వారి కుటుంబాన్ని సమాధానంగా నడిపించు దేవా. ఆత్మీయ జీవితాలను బలపరచు తండ్రి. రాంబాబు గారి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయి తండ్రి. సాల్మోన్ గారి యొక్క ప్రభా సొంత గృహ విషయంలో కృప చూపించు దేవా. సాల్మోన్ రాజు గారిని మీరు దీవించు నా తండ్రి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు తండ్రి. వారి ఇల్లు విషయంలో ప్రభా ఆర్థిక సమస్య నుంచి మీరు కృప చూపించు దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. అదేవిధంగా తండ్రి అయ్యా ప్రభాకర్ గారు తన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క విషయంలో మీరు కృప చూపించండి. ఆర్థికంగా మీరు దీవించండి ప్రభా. ఆత్మీయంగా బలపరచు దేవా. స్తోత్రాలనైనా. సురేష్ గారిని బట్టి స్తోత్రాలనైనా. వారి సంతాన విషయం కృప చూపించండి. బిడ్డలు దీవించండి ప్రభా. వారు చేస్తున్న పనులు మీరు దీవించండి. ఆత్మీయంగా బలపరచండి. వారి కుటుంబ సమస్య నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా స్పందన సిస్టర్ యొక్క డెలివరీ విషయంలో కృప చూపించండి. ఆశ సిస్టర్ని, సునీల్ని, చరణ్ని ప్రభా, శోభాన్, రూపాన్ని ప్రతి ఒక్కరిని సిస్టర్స్ బ్రదర్స్ మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. ప్రతి ఒక్కరి విషయంలో మీరు కృప చూపించండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళ సమస్య నుంచి విడుదల దయచేసి ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అనేక మంది ప్రభా కువైట్లను సూర్యప్రసాద్ సార్ను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. స్వస్థతనివ్వండి ప్రభా. మీరు లేవనెత్తని మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నా ఆత్మీయతల విజయమ్మ గారు కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. చేస్తున్న సేవ పరిచయం మీరు బలపరచమని వేడుకొంచు. ఇదిగో నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి స్తోత్రం. నీ చిత్తమే నా కుటుంబం సంపూర్ణ జరిగించి మీరు మహిమ పొందుకోమని అయ్యా ఉదయకాలం మిమ్మల్ని గణపరుస్తూ మహిమపరుస్తూ మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.